రైట్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో 6 కోట్ల విలువైన బంగారం గల్లంతైన వ్యవహారం సంచలనంగా మారింది. 2 వారాల క్రితం 3 ఖాతాదారులు రుణ బకాయిలు చెల్లించి తమ బంగార ఆభరణాలు తిరిగి కొరగా వాటిని అప్పగించకపోవడంతో ఈ గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అప్రైజర్గా పనిచేస్తున్న రాజు ఖాతాదారుల బంగారాన్ని రికార్డుల్లో తప్పుగా నమోదు చేసి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో జరిగిన ఆడిట్లో 25 ప్యాకెట్లో ఉన్న బంగార స్థానంలో ఇతర వస్తువులు ఉంచినట్టు, మరో 110 ప్యాకెట్లో ఉన్న బంగార బరువును తక్కువగా చూపించి రికార్డుల్లో నమోదు చేసినట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 135 మంది ఖాతాదారులకు చెందిన సుమారు 4 కిలోల బంగారు ఆభరణాలు, దాదాపు 6 కోట్ల విలువైన ఆస్తి గల్లంటైనట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న అప్రైజర్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం కేసు దర్యాప్తు సాగుతోంది. రైట్. దీనిపై మరింత సమాచారం ఏలూరు జిల్లా కరస్పాండెంట్ మురళి లైవ్లో అందిస్తారు. రైట్ మురళి, చెప్పండి. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6 కోట్ల విలువైన బంగారం మిస్యూల్ కేసు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులైతే కుదవబెట్టిన బంగారానికి సంబంధించి 3 ఖాతాదారులు డబ్బులు చెల్లించిన బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో అయితే ఇది గరాణా మోసం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి బ్యాంక్ అధికారులు అయితే దీనిపైన ఆడిట్ నిర్వహించారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అప్రైజర్ రాజు ఖాతాదారులకు సంబంధించిన బంగారాన్ని కుదవబెట్టిన వాటిల్లో నుంచి తీసివేసి, అలాగే పిన్నులు, అలాగే స్టాప్లర్లు, చాక్ పీసులు కూడా ఉంచి మోసానికి పాల్పడ్డాడని చెప్పుకోవచ్చు. ఈ గరాణా మోసానికి సంబంధించి అప్రైజర్ రాజునైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి బ్యాంక్ అధికారులు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పరిస్థితి అయితే సుమారు 110 ప్యాకెట్లలో బంగారాన్ని తక్కువగా చూపించి బ్యాంకు రికార్డులో కూడా నమోదు చేసినట్లుగా కూడా బ్యాంక్ అధికారులు గుర్తించారు. మొత్తం 135 మంది ఖాతాదారులకు సంబంధించి 6 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని అప్రైజర్ రాజు అలాగే బ్యాంకు అధికారులు కూడా మోసానికి పాల్పడినట్లుగా కూడా ఖాతాదారులు అయితే చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కూడా ఈ ఖాతాదారులందరూ కూడా జిల్లా కలెక్టర్ను అలాగే బ్యాంకు వద్ద కూడా నిరసన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి అప్రైజర్ రాజునైతే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. బ్యాంక్ అధికారులు ఇప్పటికే ఎవరైతే ఖాతాదారులు కుదవబెట్టిన బ్యాంక్ బంగారానికి సంబంధించి 24 క్యారెట్ల బంగారం కూడా చెప్తున్నట్లుగా కూడా ఖాతాదారులు చెప్తున్నారు. అంటే ఖాతాదారులందరూ కూడా చిన్నకారు, సన్నకారు రైతులు. ఈ రైతులందరూ కూడా వ్యవసాయ పెట్టుబడుల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు రుణాన్ని తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. రుణాన్ని చెల్లించినా కూడా బ్యాంక్ లో బంగారం లేకపోవడంతో అయితే ఖాతాదారులు లబ్ధి పొందే పరిస్థితులు ఉన్నాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ మురళి. సిబిఐ విచారణ జరిపించాలి తక్షణమే. కోట్లాది రూపాయల గోల్మాల్ చేసిన బ్యాంకు సిబ్బందిపై తక్షణ రూపాయల బాధితుల సొమ్మును కొట్టేసిన బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. బ్యాంకు సిబ్బందిపై ఏది అడిగినా మేము తక్షణం చేయడం చేసాం కూడా. ఎప్పుడు